ఇందులో ఇప్పుడు మనము చెప్పుకున్నట్టు పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్. పేరెంట్స్ గురించి చెప్పే ముందర నేను మీరు ఇందాక మొదట ఒక ప్రశ్న వేశారు, ఆవశ్యకత ఏంటి ఈ చట్టం యొక్క ఆవశ్యకత. నేను ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఒక సర్వే జరిగిందండి. ఏమని అని అంటే అసలు ఒక మన దేశంలో ఎస్పెషలీ ఇండియాలో యంగ్ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వయసు పైబడిన వాళ్ళ పర్సంటేజ్ ఎంత అని ప్రతి 5 yearsకి ఒకసారి ఒక సర్వే చేసి పర్సంటేజ్ తీస్తూ ఉంటారు. అంటే ఏ వయస్సు వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉన్నారు అని చూస్తే మీరు 2001లో కనుక చూస్తే వయోవృద్ధుల పర్సంటేజ్ 71% ఉంది. వయోవృద్ధులు మన ఇండియాలో 2001లో. దానికి 5 years తర్వాత 2006లో అది 83% అయిపోయింది, రైట్. అండ్ 2011లో 98% అయింది. అండ్ 2016లో 118% అయింది, రైట్. అండ్ దెన్ 2021లో 143%. అండ్ ప్రొజెక్టెడ్ ఫిగర్ ఇన్ 2026 ఈజ్ 173%. అంటే 173 మంది, like 173% of the total population of India by 2026 going to be senior citizens. యాక్చువల్లీ మొన్నటిదాకా ఇప్పుడు మీరు కొరియాని లైక్ కొరియన్ కంట్రీస్ అండ్ జర్మనీ ఇట్లాంటి కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ తీసుకుంటే అక్కడ వృద్ధుల పాపులేషన్ ఎక్కువ. ఇండియాలో బేసిక్గా యూత్ ఎక్కువ, మన దగ్గర యంగ్ పాపులేషన్ చాలా ఎక్కువ. కాబట్టి మన దగ్గర నుంచి రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్ బేసికలీ బయటికి వెళ్ళి పనిచేయటం, మన దగ్గర పాపులేషన్ కూడా ఎక్కువ. కాబట్టి యంగ్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇక్కడ బయటికి వెళ్ళి పనిచేసినా ఇక్కడ పనిచేసినా ఇండియా ఈజ్ మోస్ట్ పాపులర్ ఫర్ ఇట్స్ హ్యూమన్ రిసోర్సెస్.